మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి రిషికా ప్రియను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాయచోటిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు, పౌర హక్కుల సంఘం, కాంగ్రెస్ పార్టీ, సహారా స్వచ్ఛంద సంస్థ, ముస్లిం ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఆడపిల్లను కాపాడలేమని డిప్యూటీ సీఎం చెప్పడం దారుణమని విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నప్పటికీ హోంమంత్రి కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. పండు ముసలివారిని వదలని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి హత్య కేసులో నిందితుడికి అత్యంత కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఋషిప్రియ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని మేము ప్రజా సంఘాల ద్వారా, అలాగే సిఐటి ద్వారా, అలాగే పౌర హక్కుల సంఘం ద్వారా మేము ఖండిస్తున్నాం. వెంటనే నిందితుడికి ఉరిశిక్ష లేదా నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఇంత చిన్న పాప పైన ఇలాంటి అత్యాచారం చేస్తున్నటువంటి వ్యక్తుల పైన ఇంతవరకు రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. నిన్న గుంటూరులో చూస్తే అదే విధంగా ఒక చిన్న బాలుడు, 8 ఏళ్ల బాలుడి పైన గొంతు నులిపి చనిపేశారని వచ్చింది. అదే విధంగా నిన్న చూస్తే మదనపల్లి, మొన్న చూస్తే ఎక్కడో హైదరాబాద్లో ఒక కుటుంబాన్నే రైలు కింద పడడం జరిగింది. ఇలాంటి వాటిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొన్ని చర్యలు తీసుకొని కొన్ని చట్టాలను రూపొందించి ఇలాంటి వ్యక్తులకు వచ్చే వ్యక్తులు చేయకుండా ఉండాలని మేము ముస్లిం ఐక్యవేదిక ద్వారా దీన్ని ఖండిస్తున్నాం. నిన్నటి దినం జిల్లా కేంద్రమైన మదనపల్లిలో, ఇరుగుటపల్లి, కొట్లాడపల్లిలో నివాసం ఉంటున్నటువంటి 7 ఏళ్ల బాలిక రిషికా ప్రియను అత్యంత పాశవికంగా చంపి ఒక డ్రమ్ములో కుక్కినటువంటి నిందితుడిని పట్టుకుని వెంటనే ఉరిశిక్ష వేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాయచోటి పట్టణంలో మేము క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఉన్నాం, క్యాండిల్ ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రోజుకు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తూతుముద్రంగా చర్యలు చేపడతా ఉంది. ఈ మానవ చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని, పలుకుబడిని ఉపయోగించుకొని నిందితులు ఎటువంటి దాష్టీకైనా పాల్పడుతున్న నేపథ్యంలో మహిళలకు ఉన్నటువంటి చట్టాలను పటిష్టంగా అమలు చేసి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికైనా సరే నిందితుడిని వెంటనే ఉరిశిక్ష వేసేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా రాయచోటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాయచోటి ప్రజలందరము కలిసి ఆ అమానవీయ ఘటనకు నిరసన తెలుపుతున్నాము. ఈ ఘటన చూస్తే ఒళ్ళు గగ్గురించే పరిస్థితి ఉంది. 7 ఏళ్ల చిన్న బిడ్డ రక్షణ లేదు. చిన్న పాప కాడి నుంచి, వయసులో ఉన్న వాళ్ళ కాడి నుంచి ఈ దేశంలో ఎక్కడ రక్షణ ఉంది? మన ప్రధానమంత్రి గారు ఒక నినాదం ఇచ్చారు, బేటీ బచావ్ బేటీ పడావ్. ఎక్కడ బేటీలు సురక్షితంగా ఉన్నారు? ఎక్కడ ఆడబిడ్డలు చదువుకునేదానికి అవకాశం ఉంది? కాలేజీలలో కూడా ఆడబిడ్డలకు రక్షణ లేదు, బజార్లో కూడా ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశంలో ప్రతిరోజు 80 నుంచి 90 ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇది NCRB డేటా, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ వాళ్ళ డేటా. ప్రతిరోజు 80 నుంచి 90 మంది ఆడబిడ్డలు అఘాయిత్యానికి గురవుతున్నారు. దీనికోసమైనా మన పూర్వీకులు రాజ్యాంగం సృష్టించింది, రాజ్యాంగం చేసింది. దీనికోసమైనా మన గాంధీ గారు చెప్పిన మాట, ఆడబిడ్డ ఏ రోజైతే అర్ధరాత్రి నడుస్తుందో భయం లేకుండా ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చినట్టు. ఇంకా ఎన్ని రోజులు కలగనాలా, ఎన్ని రోజులు చూస్తూ ఉండాలా ఈ స్వాతంత్రం కోసము? మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎవరైతే ఈ అమానవీయ ఘటనకు పూనుకున్నారో అతనిని చట్టపరంగా శిక్షించాలి. అలాగే ఇటువంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వాలు చట్టాలు చేస్తూనే ఉన్నారు. ఇందాక మన సార్ చెప్పినట్టు చట్టాలతో పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించిన రోజే నిజమైన మనకందరికీ ఇవన్నీ అమల్లో వస్తాయి. అలాగనే ఏదైతే బాధిత కుటుంబం ఉందో ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వాళ్ళకందరికీ రక్షణ కల్పించాలని, నిందితుడికి కఠినమైన శిక్ష వేయాలని మేమందరము డిమాండ్ చేస్తున్నాము.